ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి దినము ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చి క్షేమాభివృద్ధిని అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న వాక్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరణకాలం సమీపిస్తూ ఉన్నప్పుడు దావీదు తన కుమారుడికి మంచి చెడ్లన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ తన దైనందిన జీవితాల్లో సర్వకృపానిధి ఒక తండ్రిని ఏ రీతిగా అనుసరించాడో ఆ విషయాలన్నీ కూడా సొలొమోనుకి దావీదు తెలియజేస్తూ చక్కటి మాటలు అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అనగా నేను ఆరాధిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు అందరి హృదయాలను పరిశోధించువాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచనలన్నీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడిన ఉన్నాడు అని ఈ విషయాలు ప్రస్తావిస్తూ తన కుమారుడికి ప్రభువులో నుండి తొలగిపోకుండా, యథార్థతలో నుండి తొలగిపోకుండా ఆయనను సేవిస్తూ ఆయనను వెంబడిస్తూ నమ్మకంగా బ్రతకమని చివరి మాటలుగా సొలొమోనుకి దావీదు మహారాజు దేవాది దేవుని గూర్చినటువంటి నగ్న సత్యాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకుంటున్నటువంటి ఈ మాటలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశీలించువాడు. దావీదు అనేకమైన సార్లు ప్రభు ఎదుట ప్రార్థిస్తూ, అయ్యా నా హృదయం ఎలాగుందో, నా మనసు ఎలాగుందో, నేను ఎలాగుంటున్నానో దయతో నన్ను పరిశోధించు అని అనేకమైన సార్లు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా కీర్తన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. సమభూమి కలిగినటువంటి మార్గంలో మీరు నన్ను నడిపించండి అని, నమ్మకంగా నడవడానికి నాకు సహాయం చేయండి అని, ఇలా కొన్ని మాటలు కీర్తనలో మనం చూస్తాం. దేవుని పిల్లలారా, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు కనుక దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు దావీదుని. దేవుని ప్రియులారా, కనుక దేవునికి ఇష్టమైన మంచి జీవితాన్ని జీవించినటువంటి దావీదు తన అనుభవాన్ని అంతటిని తన కుమారుడికి జ్ఞాపకం చేస్తూ, దేవుడు అందరి హృదయాలను పరిశోధిస్తాడు. ఈ వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవాది దేవుడికి అందరి హృదయాలు తెలుసు, ఎవరేం చేస్తున్నారో తెలుసు, ఎవరి మనసులు ఎలా ఉన్నాయో తెలుసు, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసు. ఆయన మనం ఈ భూమి మీద పుట్టక మునిపే, పిండముగా ఉన్నప్పుడే మన హృదయాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు, హృదయములను పరిశోధించువాడై ఉన్నాడు. కనుక నీ హృదయమైన నా హృదయమైన మనందరి హృదయాలను దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరిశోధిస్తున్న వేళ దేవుని పిల్లలంగా మనము దేవునికి అనుగుణంగా జీవించినట్లుగా మన హృదయాలను ప్రభువు కోసం సిద్ధపరచుకుంటే, దేవుని కృపలో దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనం నింపబడి దేవునికి ఇష్టడిగా మార్చబడతాం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన హృదయం మనం కలిగి ఉండాలి. దేవుడు మన హృదయాలను పరిశోధిస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలంగా మనము దేవునికి ఇష్టమైన హృదయం కలిగి ఉండాలి. దేవుని పిల్లలారా, గనుక దేవుని సన్నిధానములో భయభక్తులు కలిగి నడిపించబడుతూ ఉన్న వేళ ఆయనకు అనుగుణంగా ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టమైన హృదయం కలిగి ప్రభు కోసం నమ్మకంగా సాగిపోయేటువంటి దేవుని పిల్లలంగా దేవుని ఎదుట మనం కనిపించాలి.
దేవుని పిల్లలారా, ఆయనకి ఇష్టమైన హృదయం అనగా విరిగిన హృదయం. ఆయనకి ఇష్టం విరిగిన హృదయం. దేవుని పిల్లలారా, దావీదు తన అనుభవంలో బెత్షెబ ద్వారా అపరాధంలో పడినప్పుడు, నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నప్పుడు దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం కీర్తనలు 51వ కీర్తనలో చూస్తాం ఆ మాటలన్నీ కూడా. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తాం, దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన రాయబడింది. నాతాను దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాటనే దావీదుకి తెలియజేస్తూ ఉన్నప్పుడు దావీదు భయపడ్డాడు. వెంటనే దావీదు ఏం చేయడం మొదలు పెట్టాడంటే, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని కృప కోసం వేడుకోవడం మొదలు పెడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అందుకంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అని దేవాది దేవుని సన్నిధానములో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దావీదు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలో దేవునికి ఇష్టమైన రీతిలో అతను మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతటి పశ్చాత్తాప హృదయముతో దేవుని ఎదుట కన్నీళ్లు కార్చి తన హృదయం అంతటిని కూడా దేవుని యొద్ద కుమ్మరించుకుని ప్రార్థిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే కీర్తనలు 51వ కీర్తన 17వ వాక్యం మనం చూసుకున్నట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. దావీదు ఈ ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట విరిగిపోతూ ఉన్నాడు. నలిగిన హృదయం కలిగిన వాడై బహు కన్నీటితో దేవుని ఎదుట ఆయన చరణ జోస్తూ క్షమించమని వేడుకుంటూ ఏమండి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. విరిగిన హృదయం అనగా దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి దీనత్వము కలిగి పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడం. దీనత్వముతో పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడం అంటే పాపముల నిమిత్తం దుఃఖించి ఆ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి దేవునికి భయపడి విరిగి నలిగినటువంటి హృదయం చేత దేవునికి భయపడి అపరాధములన్నీ కూడా ఒప్పుకుని దాని నిమిత్తం పశ్చాత్తాపడ్డం విరిగిన హృదయం. దావీదు ఆ విషయం తెలుసుకున్న వాడి ఉండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు కదా, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు కదా. దేవుని పిల్లలారా, దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయం కలిగి పాపమును ఒప్పుకుని ఆ పాపల నిమిత్తం దుఃఖించి పశ్చాత్తాపడి దేవుణ్ణి చరణు జోస్తే దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా అట్టి వ్యక్తిని క్షమించి కృపలో నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు అందుకనంటే విరిగిన మనస్సును, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడమే, దైవ భయం కలిగి దీనత్వము కలిగి మనస్సాక్షిని, మన మంచి మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ నమ్మకంగా ప్రభు కోసం ముందుకు సాగిపోవడమే. యెషయా గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. విరిగిన హృదయం కలిగిన వాడిని దేవుడు దృష్టించి చూస్తాడని రాయబడింది. కనుక ఈ ఉదయకాల సమయంలో నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడతాడు. దావీదు అపరాధములు చేశాడు, పాపం చేశాడు. అయినా దేవుడు అంటాడు, ఇతడు నా ఇష్టానుసరుడని, నా చిత్తానుసరుడని, నా హృదయానుసరుడని కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కాకపోతే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో చేసిందే చేయలేదు కానీ ఒకసారి చేసి దాన్ని బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవుని ఎదుట ఎలా ప్రాధాయపడి ఎలా ఒప్పుకున్నాడో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దావీదు యొక్క చరిత్రలో. కనుక విరిగిన హృదయం అంటే పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థిస్తే దేవుడు
ఆ హృదయాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని వాక్యమును మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు ఈ దుఃఖమును పుట్టించదు. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసరమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక దుఃఖపడుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. ఆ పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు చూశాడు. అతని దుఃఖాన్ని, అతని పశ్చాత్తాప హృదయాన్ని చూసి దేవుడు అతని జీవితంలో అతడు మారు మనసు పొందడానికి ముందుకు వచ్చినట్లుగా దేవుడు గమనించి, దేవుడు అతన్ని మరొకసారి అతన్ని అంగీకరించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన హృదయం కలిగి ఉండడం అంటే విరిగిన హృదయం కలిగి ఉండడం. రెండోది శుద్ధ హృదయం కలిగి ఉండడం. ఒకటి విరిగిన హృదయం అయితే, రెండోది శుద్ధ హృదయం కలిగి ఉండడం. 51వ కీర్తన 10వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము అంటాడు. శుద్ధ హృదయం అనగా యథార్థత కలిగి పవిత్రమైనటువంటి కోరికల చేత నింపబడి కల్మషం లేనటువంటి, అసూయ లేనటువంటి మంచి హృదయం శుద్ధ హృదయం అంటే. యథార్థ హృదయం కలిగి దేవుని పిల్లలారా పవిత్రమైన కోరికలతో నింపబడి అసూయ లేని, కల్మషం లేనటువంటి హృదయమే శుద్ధ హృదయం. దేవుని ప్రియులారా, వాక్యంలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని రాయబడింది. కనుక దేవాది దేవునికి అంగీకృతమైనటువంటి హృదయం శుద్ధ హృదయం. అలాంటి హృదయం దేవాది దేవుణ్ణే పరిచయం చేస్తుందని రాయబడింది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒకటి విరిగిన హృదయం దేవునికి ఇష్టమైనది, రెండోది శుద్ధ హృదయం దేవునికి ఇష్టమైనది. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో దేవాది దేవుని పాదాల ఎదుట యథార్థత కలిగి దేవునికి దైవ చిత్తానుసారంగా నడిపించబడుతూ దేవుని గుర్చినటువంటి ఆలోచనల చేత మనం నింపబడి నడిపించబడితే అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రెండోది దేవునికి ఇష్టమైన వారంగా మనం ముందుకు సాగిపోగలం. మూడోది తెరవబడిన హృదయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగుపొడి అమ్ము తురతయ పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమె హృదయం తెరవబడింది. తెరవబడిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ హృదయమును దేవుని వాక్యం చేత నింపుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చేత నింపబడింది. కనుక దేవుడు మన హృదయాలు తెరుస్తూ ఉన్నప్పుడు, మన ఎడలో కృప చూపి హృదయాలు తెరిచినప్పుడు ఆ హృదయాల్లో దేవుని వాక్యం చేత నింపబడేవారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ఇష్టపడతాడు. కనుక దేవునికి ఇష్టమైన హృదయం కలిగి ఉండడం అనగా, దేవుని పిల్లలారా మన హృదయాలను దేవుడు పరిశీలిస్తున్నాడని గుర్తెరిగి విరిగినలిగిన హృదయం కలిగి, శుద్ధ హృదయం కలిగి, తెరవబడినటువంటి హృదయంతో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మరి స్థిర హృదయంతో నమ్మకంగా భక్తి చేయవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ప్రభు కోసం నమ్మకంగా సాగిపోదాం. కృపగలిగిన దేవుడు మనకి సహాయం చెయ్యును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీవు అందరి హృదయములను పరిశోధించే నీతి కలిగిన దేవుడువు. ఈ దినాన్న మేము నీకు ఇష్టమైన హృదయం కలిగి ప్రవర్తించడానికి మాకు సహాయం దయచేయండి. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు నాయన. శుద్ధ హృదయాన్ని నువ్వు కోరుకునే దేవుడువు. మా హృదయాలు తెరుస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు వాక్యం చేత నింపబడి
అయ్యా స్థిరత్వం కలిగి నడిపించబడ్డానికి సహాయం దయచేయండి. మీకు ఇష్టమైన హృదయం కలిగి నమ్మకంగా జీవించడానికి కృపను ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.